హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. నేను ఇప్పుడు చెప్పబోతున్న కథ నా లైఫ్లో నిజంగా జరిగిన కథ. విజయవాడ పక్కన లాము అనే ఊరిలో మేము ఉండేవాళ్ళం. అది నా చిన్నతనం. నాకు ఒక 19 సంవత్సరాలు అలా ఉంటాయి. మా ఊరిలో ఊరి బయట ఒక ఇల్లు ఉండేది. అందులో సుబ్బారావు ఇంకా పార్వతి అనే భార్యాభర్త ఉండేవాళ్ళు. పార్వతి చాలా అందంగా ఉంటుంది. వాళ్ళకి పిల్లలు లేరు. మొగుడు పెళ్ళం ఇద్దరూ పొలం పనులు చేసుకునేవాళ్ళు. అయితే సుబ్బారావుకి వాళ్ళ ఆవిడ మీద అనుమానం. రోజు మందు తాగి వచ్చి ఆవిడని కొట్టేవాడు, నరకయాతన పెట్టేవాడని, వాడే పెళ్ళాన్ని కొట్టి చంపేశాడని పార్వతి ఆ బాధలు తట్టుకోలేక ఉరివేసుకొని చనిపోయిందని అలా మా ఊరిలో చెప్పుకునేవాళ్ళు. పార్వతి చనిపోయిన కొన్ని రోజులకే సుబ్బారావు కూడా మంచంలో రక్తం కక్కుని చనిపోయాడని చెప్పుకునేవాళ్ళు. నైట్ 10 దాటాక అటువైపు ఎవరిని వెళ్ళొద్దని, పార్వతి దయ్యమ్మై తిరుగుతుంది, వచ్చిపోయే వాళ్ళని పిలుస్తూ ఉందని, అమావాస్య రోజు పెద్ద పెద్ద ఏడుపులు, నక్కలు, మూల పెట్టడం, కుక్కలు ఆ ఇంటిని చూస్తూ వెర్రికేకలు వేస్తూ ఉంటాయి అని చెప్పుకునేవారు. అందుకని ఎవరూ కూడా 10 దాటాక ఆ ఇంటి వైపు వెళ్ళేవాళ్ళు కాదు. నాకు సెకండ్ షో సినిమాలు అంటే చాలా ఇష్టం. నేను డైలీ కాలేజీలో ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. ఆ అలవాటు కొద్దీ నేను ఇంటికి హాలిడేస్కి వచ్చాక కూడా నేను ఒకరోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తున్నాను. అప్పుడు టైం 12:30 అయింది. చుట్టూ ఎవరూ లేరు. నేను ఒక్కడినే ఉన్నా. ఎక్కడో దూరంగా నక్క ఊల వినిపిస్తుంది. నా చుట్టుపక్కల ఏదో తిరుగుతున్నట్లు, చెట్లు ఆకులు కదులుతున్న శబ్దం, వెనక ఎవరో వస్తున్నట్లు అడుగుల శబ్దం. నేను ఆ ఇంటి దగ్గరికి రాగానే ఎవరో ఒక పొడుగుపాటి మనిషి ఆ ఇంటి పక్కన నిలబడి తొంగి చూస్తున్నట్టు ఉంది. నేను దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ తల కొద్దిగా వెనక్కి వెళ్తూ ఉంది. అలా నేను ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి, హరి, ఎక్కడికి వెళ్తున్నావు? నేను పార్వతిని, నన్ను గుర్తుపట్టలేదా? రా హరి లోపలికి అంటూ గుర్తు వినిపించింది. నేను తల తిప్పకుండా ఆ మాటలు అసలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నా. నా వెనకే పట్టీల శబ్దం, గాజుల శబ్దం వస్తుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడు హరి అని నన్ను ఎవరో పిలుస్తున్నారు. నేను అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నా. స్పీడ్గా నా వెనక పెద్ద నీడ వస్తుంది. ఒక్కసారిగా నా భుజం మీద ఎవరో చెయ్యి వేసి లాగినట్లు అనిపించింది. ఒక్క నిమిషంలో విదిలించుకొని పరిగెత్తాను. అప్పుడు నాకు వినిపించిన గొంతు, లక్ష్మి, తప్పించుకున్నావురా నా కొడక అని. నేను అంతే ఆగకుండా ఇంటికి వరకు పరిగెత్తి జరిగిన విషయం మా నాన్నకి చెప్తే, మా అమ్మ దేవుడి దగ్గర బొట్టు పెట్టి మా నాన్న నన్ను తనతో పడుకోబెట్టుకున్నారు. మరుసటి రోజు జ్వరం వచ్చింది. ఆ రోజు తర్వాత నేను ఎప్పుడూ సెకండ్ షో అనే మాటే ఎత్తలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క లైక్ నా ఛానల్ ఇంకా చాలా మందికి వెళ్ళడానికి, చాలా మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.